రండి వెలిగించండి. టైట్ లాగాలి. ఇది లాగితే సరిపోతాం. టైట్ లాగు. జై జగన్, జై జగన్, జై జగన్. నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. నమస్తే అండి, నా పేరు మల్లా ధనలత. మాది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం మాది. నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేకమైన పదవులు చేసినందుకు నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం ధర్మకర్తగా కూడా ఈ రోజు వరకు మేము కొనసాగుతున్నాం. అలాగే ఈ రోజు జగనన్నను కలిసి నాకున్న ప్రాబ్లం కోసం చెప్పుకోవడానికి వస్తే ఈ రోజు ఇక్కడ మంచి కార్యక్రమంలో ఈ మహిళలందరితో కూడా గుమ్మడికాయల దిష్టి తీసే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ ఏవైతే పథకాలు పెట్టారో ప్రతి పథకం కూడా ఇంటింటికి ఏదో రూపంలో ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా పథకం వెళ్ళింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరాలలో కూడా ఎన్నో అరాచకాలు ఎందుకు నిదర్శనంగా చూసుకుంటే మా సింహాచలం దేవస్థానం గిరి ప్రదర్శనలోనే షెడ్లు పడిపోయి చాలా మందికి ప్రమాదం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఇదే సింహాచలంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రెండోసారి సంఘటన జరగడం ఇది. అలాగే చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన 420 అని పేరు పెట్టుకున్నాడో తెలియదు, కానీ ఏ ముహూర్తాన్ని కూటమి ప్రభుత్వం పెట్టాడో గాని ఒక దత్తపుత్రుడు ఇతను మోడీ గారు ముగ్గురు కలిపి ఈ రోజు ఎన్ని ప్రయత్నాలు చెందుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే కార్యకర్తల మీద ఎక్కడ పడితే అక్కడ జగనన్న పరిపాలన రౌడీల పరిపాలన అని చెప్పి రౌడీ పరిపాలన అంతా కూటమి ప్రభుత్వం చేస్తున్నారండి. కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ఇప్పుడు కార్యకర్తల మీద ఎమ్మెల్యేలు ఎంపీల మీద వాళ్ళందరి మీద ఎదుర్కోలేక కార్యకర్తల మీద దాడి చేసి రక్తాలు వచ్చేటట్లు కొడుతున్నారు.